ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మీకు అందించేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆ తర్వాత వచనము కూడా, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరము మొదటి దినాన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు లేక 18వ వచనం వరకు మనం చదువుకొని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఈ ఎఫెసీ పత్రికలో ప్రాముఖ్యముగా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఈ లోకములో ఎలాగూ నడుచుకోవాలా అనేటువంటి విషయాన్ని గురించి విస్తారమైనటువంటి రీతిగా, అనేక రీతులుగా పౌలు తెలియచేయుచూ ఉన్నాడు. క్రైస్తవులైనటువంటి వారు నూతనమైనటువంటి నడకను, నూతనమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఈ 5వ అధ్యాయములో మొదటి 7 వచనాల్లో ప్రేమ కలిగి నడుచుకోమంటాడు. ఆ తర్వాత 8వ వచనము నుండి 14వ వచనం వరకు చూస్తే వెలుగు సంబంధుల వలె నడుచుకోమంటాడు. ఆ తర్వాత 15, 16 వచనాలలో జ్ఞానుల వలె నడుచుకోమంటాడు. 17, 21 వరకు చూస్తే ఆత్మపూర్ణులయ్యుండుడి అని అంటాడు. అయితే ఈ సమయంలో మనము కేవలము 15, 16 వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని తీసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఈ లోకములో తిరిగి జన్మించిన తరువాత పరలోకానికి మనము చేరేంత వరకు క్రైస్తవులముగా ఎలాగూ ఈ లోకములో నడుచుకోవాలా అనేటువంటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. తినేదానికంటే, త్రాగేదానికంటే, ఇల్లు కట్టుకునేదానికంటే, ఆస్తి సంపాదించుకునేదానికంటే క్రైస్తవ ప్రవర్తన, క్రైస్తవ నడక అన్నిటికంటే ముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. 15, 16 వచనాల్లో చూస్తే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు, వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానయుక్తంగా నడుచుకొనండి. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని పిల్లలు ఈ లోకములో జాగ్రత్తగా జీవించాలి. ఆ జాగ్రత్త లేకుండా పోయినట్లయితే క్రైస్తవులైనటువంటి వారు తప్పు మార్గములో ప్రయాణం చేయటానికి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉన్నది. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎప్పుడైతే మనము జ్ఞానుల వలె నడుచుకుంటామో మనల్ని చూచినటువంటి ఇతరులు ప్రేరేపించబడతారు. ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా మనం నడుచుకుంటామో అప్పుడు సరి అయినటువంటి తీర్మానాలు తీసుకోగలుగుతాము. ఇంగ్లీష్లో సర్కంస్పెక్ట్లీ అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతో జాగ్రత్తతో, విత్ మచ్ కేర్ ఈ లోకంలో జీవించాలి. ఈ తలంపు పౌలు యొక్క పత్రికల్లోనే కాదు, పేతురు పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం. ఎలా చూస్తున్నాము అని అంటే, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము. ఈ లోకం మనది కాదు. కనుక ఈ లోకంలో మనము ఉన్నంత కాలము పరలోకము చేరేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా జీవించాలా అనేటువంటి భావము మనకు ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. చూడండి, ఒక ఉదాహరణకు ఎవరైనా నడుస్తూ పొరపాటున ఆ చీకటిలో
ఒక గుంటలో పడ్డాడు అనుకోండి, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్స్క్యూజ్ చేయవచ్చు. అయితే అతడు చీకట్లో నడుస్తూ పొరపాటున గుంటలో పడ్డాడు. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. అయితే డే లైట్లో, వెలుగులో ఏ వ్యక్తి అయినా కళ్ళు తెరచి నడుస్తూ గుంటలో పడ్డాడు అని అంటే దట్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ఎ ఫూల్. వాడు అజ్ఞాని, అజాగ్రత్తగా నడుచుకుంటున్నాడు అనేటువంటిది మనము చెప్పగలుగుతా ఉన్నాం. కనుక మనము వెలుగు సంబంధులము గనుక చాలా జాగ్రత్తగా జీవించాలి. చాలా జాగ్రత్తగా జీవించటానికి దేవుడు మనకు కృపను ఇచ్చాడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ లోకములో, పాపముతో నిండిన ఈ లోకములో, భయంకరమైనటువంటి ఈ లోకములో రక్షించబడినటువంటి మనము వాక్యాన్ని చదువుతూ జాగ్రత్తగా జీవించటానికి దినదినము దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ పౌలు ఏమంటున్నాడు అని అంటే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి, జ్ఞానయుక్తంగా నడుచుకొనండి. జ్ఞానయుక్తంగా నడుచుకోమంటే అర్థం ఏమిటి అని అంటే, జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొంతమంది జీవితంలో సమయానికి విలువ లేదు, ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. దేవుడిచ్చినటువంటి ఆస్తిని, ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ప్రభు కొరకు ఏమీ చెయ్యరు. మరి వార్ధక్యం వచ్చిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత అప్పుడు తాపత్రయపడి సమయం లేకుండా అయ్యో నేను ప్రభు కొరకు అది చేస్తే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది అని అనుకుంటారు. కనుక జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సమయము అనేటువంటిది ఎంతో విలువైనటువంటిది. ఎంత విలువైనటువంటిది అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయానికి మనము దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ప్రతి గడియ, ప్రతి నిమిషము కూడా మరి దేవుని దృష్టిలో ముఖ్యమైనది. జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి వారు దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తం ఏంటో వాక్యానుసారంగా తెలుసుకోగలుగుతారు. చూడండి, ఈ లోకంలో ఏది చెయ్యాలన్నా కూడా ప్రతిదానికి సమయం ఉన్నది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చూస్తే ప్రతిదానికి సమయం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజాగ్రత్తగా జీవించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజానికానికి, తోటి విశ్వాసులకు, లేక కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి మనము శాపంగా మారతాం, భారంగా మారతాం. ఉదాహరణకు, ఒక ఆపరేషన్ థియేటర్లో సర్జను ఒక ఆపరేషన్ చేయాలి. పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు, అతనికి ఆపరేషన్ చేయాలి. ఈ యొక్క సర్జను ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించక మునుపు తన చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. అయితే మరి ఎంతో బిజీగా ఉన్నాడు గనుక తన చేతులు శుభ్రం చేసుకోకుండా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేసినప్పుడు అతని చేతులకు ఉన్నటువంటి మలినాన్ని బట్టి, బ్యాక్టీరియాని బట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ అఫెక్ట్ అవుతాడు. ఆ పేషెంట్కు నష్టం కలుగుతూ ఉంది. ఆ తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అని అంటే ప్రయోజనమేమీ కూడా లేదు. ఎందుకంటే ఆ పేషెంట్కు డ్యామేజ్ జరిగింది. కనుక ఏ సమయంలో ఏది చెయ్యాలో, సమయము దాటిపోయిన తర్వాత మనము కొన్ని పనులు చేయలేము అనేటువంటిది ఈ సమయంలో మనమందరము కూడా గ్రహించుకోవాలి. జపన్య గ్రంథము మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమిటి అని అంటే 2వ అధ్యాయము 1వ వచనములో, సిగ్గుమాలిన జనులారా, గాలికి పొట్టు ఎగిరిపోవునట్లుగా సమయము గతించిపోచున్నది. చూడండి, ఈ సంవత్సరంలో 12 మాసాలు మనం జీవించాము. ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ఈ సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే ఈ సంవత్సరం కూడా ఎంత త్వరితంగా గతించిపోతుందో మనము అర్థం చేసుకోగలం. కనుక
జ్ఞానయుక్తంగా నడిచేటువంటి వారు మరి ఇతరులకు మరి ఆశీర్వాదకరంగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని చిత్తము ఏమిటో పరీక్షించి తెలుసుకొనండి, గ్రహించండి. ఆ గ్రహింపు లేనటువంటి క్రైస్తవులే తప్పు చేసి మరి దేవుని యొక్క శిక్షకు గురి అగుతూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితే మనకు అర్థం కావాలి అని అంటే మనం విశ్వాసులమై ఉండాలి. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో చూస్తే, ప్రియ సహోదరులారా, మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనండి, మరి దేవుని చిత్తము ఏమిటో, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తము ఏమిటో మీరు తెలుసుకొనున్నట్లు రూపాంతరము చెందండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు అని చాలా మరి స్పష్టంగా దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి విషయంలో మనకు విశదపరుస్తూ ఉన్నాడు. 32వ కీర్తన 8, 9 వచనాల్లో మనము గమనించినట్లయితే అనేక పర్యాయాలు మనము చదువుకున్నటువంటి వచనాలే. ఆ 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. దేవుని చిత్తాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. ఆయన మనసులో మన పట్ల ఏమి ఉందో, మన భవిష్యత్తును గురించి, మన పిల్లలను గురించి, మన ఉద్యోగాన్ని గురించి, మన ఇంటిని గురించి, ఆ దేవుని చిత్తం ఏమిటో ఆయన బయలుపరిచాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను, దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని చిత్తము ఎరిగి కూడా దానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తాను అని అంటే మనము దెబ్బతింటాం. ఉదాహరణకు దేవుడు యోనాకు ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని దేవుడు చెప్తే, ఆ యోనా, నీ చిత్తాన్ని నేను అంగీకరించను, నేను నినివే పట్టణానికి వెళ్ళను అని ఆ తర్షీసు అనేటువంటి పట్టణానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. మరి చివరికి ఏమైందో మనందరికీ కూడా తెలుసు. అలాగే పాత నిబంధనలో బిలాము అనేటువంటి ప్రవక్త దేవుని దగ్గరికి వచ్చి బాలాకు రాజు నన్ను రమ్మంటున్నాడు, ఇశ్రాయేలీలను శపించమంటున్నాడు అని అడిగితే వెళ్ళొద్దని చెప్తాడు. మరలా వచ్చి అడిగితే వెళ్ళమని చెప్తాడు. అయితే నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పాలంటాడు. మరి ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కాలదన్నాడో బిలాము దుర్మరణానికి పాలైనట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేస్తారు. ప్రభువు నిన్ను నన్ను రక్షించిన నాట నుండి సువార్త ప్రకటించే విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, వాక్యాన్ని కంఠస్థం చేసే విషయంలో, ప్రభువు సన్నిధికి వచ్చే విషయంలో లెక్క అప్పజెప్పవలసినట్లుగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి వారు ఆత్మచేత పూర్ణులై ఉంటారు అనేటువంటి మాటలు మనము ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఎవరైతే జ్ఞానయుక్తంగా నడుచుకుంటారో వారు ఆత్మపూర్ణులై ఉంటారు, ఆత్మ స్వాధీనములో ఉంటారు. ఆత్మ పూర్ణత అంటే ఆత్మను పొందటం కాదు, ఆత్మను మనము ప్రభువును అంగీకరించినప్పుడు పొందాం. పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చాడు. అయితే ఆత్మ పూర్ణత అనేటువంటిది మనం రక్షించబడిన తరువాత అనేక పర్యాయాలు మన జీవితంలో జరగవచ్చు, అనేక సందర్భాల్లో కూడా జరగవచ్చు. ప్రభు యొక్క ఆత్మ స్వాధీనం క్రిందికి సంపూర్ణంగా రావటం. ఒకవేళ మీరు అనవచ్చు,
నేను ఆత్మపూర్ణునిగా ఉన్నానో లేదో ఎలాగూ తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా 19వ వచనములో కొన్ని విషయాలు మాత్రమే చూపిస్తాను. 19వ వచనములో ఆత్మపూర్ణత అని కలిగినటువంటి విశ్వాసి దేవుణ్ణి స్తుతిస్తారు. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ప్రభువును గూర్చి మీ హృదయముల్లో గానము చేయుడి. ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో దే విల్ బి ప్రైజింగ్ గాడ్, సింగింగ్ సాంగ్స్ ఫర్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు. 20వ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మూడవదిగా ప్రియులారా 21వ వచనములో లేక 21వ వచనము నుండి 22వ వచనము నుండి మనం చూచినట్లయితే ఆత్మపూర్ణులైనటువంటి వారు ఒకరికి ఒకరు లోబడి ఉంటారు. 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు యజమానికి లోబడి ఉండాలి. లోబడి ఉండుట అనేటువంటిది ఆత్మపూర్ణతకు చిహ్నంగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరములో ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి మరి 21వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడేది ఏమిటి అని అంటే ఆత్మతో నింపబడాలి. అంత మాత్రమే కాదు, మనము ఆత్మతో నింపబడి ఉంటే ఆ గుర్తులను కలిగి ఉండాలి. జ్ఞానయుక్తంగా నడుచుకోనండి, జ్ఞానయుక్తంగా నడుచుకోనండి. జ్ఞానయుక్తంగా నడుచుకుంటే సమయాన్ని సద్వినియోగం చేస్తాము, జ్ఞానయుక్తంగా నడుచుకుంటే ఆత్మపూర్ణులమై ఉంటాము, జ్ఞానయుక్తంగా నడుచుకుంటే ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. ప్రియులారా, మనము జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నామా లేక అజ్ఞానుల వలె నడుచుకుంటున్నామా? ఒకవేళ అజ్ఞానుల వలె నడుచుకుంటున్నట్లయితే మన నడకను మార్చుకుందాము, ప్రభువుకు ప్రార్థిద్దాము. ప్రభువా, ఈ ఎఫెసీ పత్రిక ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జ్ఞానయుక్తంగా నేను నడుచుకోవాలి. జ్ఞానయుక్తంగా నడుచుకుంటే సమయాన్ని సద్వినియోగం చేయాలి. జ్ఞానయుక్తంగా నడుచుకుంటే నేను ఆత్మపూర్ణత కలిగి ఉండాలి. జ్ఞానయుక్తంగా నడుచుకుంటే నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించుమని దేవునికి ప్రార్థన చేసి అటువంటి ప్రార్థనతో, సమర్పణతో, త్యాగముతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.